ఇక్కడ ఎవరో చెప్పించుకోరు గాని ఆ మెరకిదికి వెళ్తావేటి ఇక్కడ ఎవరో ఎదికి చెప్పించుకునేలా లేరు ఎందుకని ఉండమ్మా వారింటి పేరు ఆయన విలువారు ఆయన వెళ్ళి ఆంజనేయ స్వామి గారు ఆ ఆంజనేయ స్వామి పేరు పెట్టుకుని శ్రీనివాసుడు అవతారం మారి ఎలుకల ఆచార్య అవతారం తినొచ్చాడు అలాగని పప్పులో పూలు కొనుక్కోమని చెప్పి 101 రూపాయలు కానిస్తాడు వారి కుటుంబాన్ని ఆ శ్రీనివాసుడు ఏడుకొండల స్వామి వెలవెలా కాపాడు రక్షించుగాక వారింటి పేరు బిల్లగుత్తు వారు పేరు సత్యబాబు గారు ఆ సత్యనారాయణ స్వామి పేరు పెట్టుకుని అయ్యో శ్రీనివాసుడు ఎలుకనాచార్య అవతారం చేస్తాడే ఉత్తమంలో గాజులు వేసుకోమని చెప్పి 101 రూపాయలు కానిస్తారు వారిని వారి కుటుంబాన్ని అష్ట విషయాలు ఇచ్చి ధన ధాన్యాలు ఇచ్చి కాపాడు రక్షించగాక బోడు మనలో కనిపిస్తున్నామా ఒక అరగంట ఆగమ్మా ఎవడ బోడు మనలో తెలుస్తుంది లోపలికి బయట ఇంకా
ఇరుకులు చేయడన్న మాట కానిండే తల్లి కొడుకులో చేయడు దేవునట్టుందే తల్లి. అమ్మాయి సంతకాలు వద్దు వద్దంటే తినేసు ఆ ఇడ్లీలు చట్నీలు ఆ సల బజ్జీలు వేసుకుని ఫుల్గా తినేస్తావు. ఒలే చట్నీ ఎలా ఉన్నాయి అవన్నీ నీకేమన్నా అది ఇచ్చేసిందేమో. ఒలే అది కదే బాబు అయితే ఇరుకులు చేయడన్న మాట కానిండి కొడుకులో చేయడు దేవునట్టుంది. ఇప్పుడు వెళ్ళేది తీసుకోవాలి. నువ్వు అలా పక్కన ఉంటే మేము వెళ్ళి అడుగు వస్తావే తల్లి. అడిగిరావే తల్లి నువ్వు అలా దూరంగా ఉండే తల్లి. ఉంటనే తల్లి. అమ్మ వెనుకని నాచారంటే నువ్వే అమ్మా. నేనేనమ్మా. నాచారంటే నువ్వంటే ఆర్మరేటు సుప్పమ్మ. అమ్మ సంకల పుట్ట సీతల గౌరి పెట్టుకున్నా తల్లి. అమ్మ వెనుకని నాచారి పొలం కట్టుకుని వచ్చిన వాళ్ళందరూ కోతకెళ్ళిపోరు. ఇలుగొత్తి ఊరంతా తట్లు పుట్టినట్టుకొస్తారు. అందరూ ఎదురు అయిపోతారు. అమ్మ సీతల గౌరి పెట్టుకున్నా తల్లి. అలాగంటావమ్మా. అయితే ఎలుకలు ఎలుకలు అన్నమాట. విన్నదా చక్కని ఎలుకు లేదని తీసుకురామని చెప్పిందే తల్లి. రావాలమ్మా. అదే మీరు ఇదే మాట వెళ్ళి రాణిగారు చెప్పక్క పక్కన తల్లి. అమ్మా రాణిగారు మీరు చెప్పినట్టు వెళ్ళి లంచం తీసుకుని ఉన్నాం. రాజు చూస్తే భయమంట, చూస్తే భయమంట. రాసి వాళ్ళకి రానున్నది తల్లి. ఏదైనా చెప్పి తీసుకుని తల్లి. నువ్వేమో తీసుకురా అంటున్నావు. ఆవిడేమో రాను అంటుంది. నువ్వు తిరగేంద్ర వల్ల బాగానే కూర్చున్నావు. పైరాల గిరగలు తిరిగి వస్తున్నావు. నీ దగ్గర దాసరుకున్నావు కాబట్టి ఎలాగైనా సరే తీసుకొస్తున్నావు. పక్కన తీసుకుని తల్లి. గారి రాజుగారి మాటలేని ఎల్లమ్మా మా నాన్నగారు జరిగిందమ్మా. నాన్నగారు జరిగింది ఏమవుతుందో తెలుసా? రాజులు లేరు,
మా పిల్ల కాదు మీ ఆవిడ వెళ్ళిపోతున్నా చూడరా మా పిల్ల కాదు మీ ఆవిడ వెళ్ళిపోతుందిరా. నువ్వు ఇలా వస్తావా బాబాయ్ ఏయ్, నువ్వు రాకపోతే నీకు నాకు మీ అమ్మకి మా అమ్మకి బాబుకి ఉపకరా గుంజికి ఎలా ఊపుకుంటుంది పనికి మళ్ళీ కొలికి ఊపుకుంటుంది పనికి మళ్ళీ గుంజికి అంటాం మామా ఓయ్. నన్ను ఎక్కడ పడితే అక్కడ ఊపకరా కొలికి ఏ ఊపిదేమో ఎక్కడ తిరుగుతుంది నల్ల కుక్క కుక్క ఇది కానీ రాను అనుకో కోడి కూడా పెట్టుకుంటే కొలికే అది ఓపెను నేను ఓపెను ఈ పాస్ మొక్కడు గుంజికి కొడుకున్నా అయ్యి అమ్మ తోలిగే బాబా గోతులో కొలికి తోలిగట్టి వాడతాను నా దగ్గర కంప్యూటర్ ఉండ కానీ పనికి మళ్ళీ కొలికే అప్పుడు వారాన్ని అవసరం కొలికే యాంప్లూర్ మీద పడిపోతాం అసలు రానమ్మా అనండి వస్తున్నాయి తీగర మొక్కడ కొలికి ఈ లైటింగ్ ఏంటి ఈ లైటింగ్ ఏంటి ఈ మంది ఏంటి ఏమిటి లైటింగ్ అన్నా బాగుంది ఏంటి అందరూ మందా ఏమన్నా గుర్రెలు మంద అనుకున్నావు ఏంటి భక్తులు భక్తులు పలానా భక్తులు ఏంటి పలానా భక్తులా నయమే బాబా అంటే ఈ రోజునే మన గంగాధర గారు ఇంటి దగ్గర చేస్తున్నారు బాబు ఏమంటావు ఏంటి వెంకటేశ్వర స్వామికి 60 మంది కళ్యాణం చేస్తున్నారు ఇక్కడ గంగాధర గారు పెళ్లి చేసుకున్నాడు నువ్వు బయలుదేరి మరి గంగాధర గారికి పెళ్లి చేస్తావా వాళ్ళు మిస్ చేస్తున్నా ఇక్కడ పద్మావతి గారు పద్మావతి గారు చీపు గట్ట తిరగేసి కూడా వేస్తారు నిన్ను పద్మావతి పెట్టుకోకూడదు మనం అవును మరి పెట్టుకుంటే ఏమవుద్ది నీ బండి ఇక్కడ ఏమవుతుంది నేను ఎత్తాను చూడు అమ్మా మరి అది చూసుకో ఇలా సోదో సోదో అంటే వస్తున్నాం కానీ ఇంటికాడ కుర్రోడు పాలకి ఎడుతున్నాడు పాలుగా మామా పెద్ద పాలకి ఎడుతున్నాడు మామా పాలు కావాలది కొలిగే కానీ పాలు కావాలది ఇంటికి మీ అమ్మ రోడ్లో మీ అమ్మ వచ్చేది పాలు అవ్వా అవ్వా మీ అమ్మ ఇంకా పాలుతుందా నువ్వు వాళ్ళ మీద పొంది నువ్వు నువ్వు వాళ్ళ మీద పొంది ఎదిరా పడమంటారా అంటే మీ అమ్మ పాలు ఇస్తాడు వచ్చి తాగుదామని అక్కడ పంపించేటప్పుడే అబ్బరం కదా కొలిగే కానీ పొలతమేంటి మామ అబద్ధం చేసుకోకరా తింగర కొలిగే ఏంటి ఇందాక వస్తా వస్తా కాసి సీసాలో పోసి మన కబుట్లో పెట్టి పాలు పులే కొబ్బుట్లో కాయలు పెట్టు అవును ఓ కాయలు పుష్ప పొంగేస్తుంది ఓ కాయ తినమో తెల్ల తెల్లగా ఉంది పులే ఓయ్ పుష్ప పొంగేది మన కూరలు నటించేసి కొలిగే నువ్వు తీసుకొడుతుంది కొలిగే నీకు కొడతాయి కొడతాయి ఉడికేస్తేనే ఏంటి కుర్ర తాగించే పెద్దోడికి అబ్బబ్బా బాబు ఎలా పోతే తిప్పేద్దరు పాలకి కొలిగి తింగర కొలి కూడా అమ్మ కొలిగాడు ఏంటి ఇక్కడ తాగేసి వచ్చి తాగమోతుడా పక్కనే లేదా అన్నారా చూడియా చూడగా కొల్లికి పాలు తేడా తెచ్చులేదంటే కొలికి తేడా కొలికి నీకు ఎవడి అన్నవా అన్నవా పులి పులి
పులిరాజు పులిరాజు పులిరాజా రే పులిరాజుకి ఏడు వచ్చిందంట రే సోడిగా మరి రాసేవారు మగవాళ్ళు ఎవరు రాకూడదురా రే అంటే పులిరాజు అన్నవా అంటే పులి అంటే మన గంగాధర గారు ఉన్నారు కదా గంగాధర గారు ఆయన అనుకుంటున్నాడు ఒరే ఒరే వచ్చేస్తా మన గ్రామ సింహం అనుకుంటున్నాడు గంగాధర గారు గ్రామ సింహం వస్తుందన్నాడా ఆయన అనుకుంటున్నాడని లోపల నాకు పొంగిపోయి అలాగ పెగబెట్టి గుడ్లు వేయబెట్టి వచ్చేస్తున్నాను ఎలాగా ఎలా ఉంటున్నా ఎలాగా మోడల్ మోడల్ గ్యాసం అంటే ఏమనుకున్నారు నువ్వు అదే సులభం సులభం అంటే అది కొత్త రకం చోతి పెట్టేది గ్యాసం అంటే కుక్క అదే చూసి వచ్చేస్తున్నారా మరి రాసి వాళ్ళకి మొలతాడు కట్టిన మొగలు రాకూడదురా అయితే నేను రావచ్చు ఎరా అంటే పొద్దున అడ్డం ఉందని పొద్దున్న పక్కన పెట్టింది మొత్తం లేదు ఇప్పుడు ఆ రాసి వాళ్ళకి మొగలు ఎవరు రాకూడదు అంటున్నారా ఎవరు ఆడేలా మేమంతా లేడీసేరా లేడీసా అంటే లేడీస్ అవుతా ఇదేంటి మీ లేడీస్ అంటే మీకు గడ్డలు మీసాలేంటి నొత్తమ్మహో నీకు అన్నం తోటే ఈ గడ్డలు మీసాలంటే మా అమ్మ చిన్నప్పుడు పశురాయిక మీసాలు గడ్డలు వచ్చేసిరా ఇది నైటీ డ్రెస్ వేసావరా నైటీ డ్రెస్ లో మా నాన్నగారు దుబాయ్ ఉండేది మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళింది అక్కడ ఏసీలు ఉండేవాళ్ళు ఏదో తీసుకొస్తుంది కాబట్టి వేసవకాలం గాలి తలక నైటీ డ్రెస్ వేసావరా మా రాసి వాళ్ళకి మీ ఆవిడ తీసుకెళ్తా దూరం ఉండరా చాలా గత్తరైపోయింది కానీ కొంచెం పక్కన రాలగాలి నువ్వు వచ్చి అంత గత్తర చేసి మా బుర్ర పాడు చేసి ఏట్రా మేమేమో మెట్టెక్కి తీసుకెళ్తానే ఏట్రా నువ్వు ఒరే గొల్లికి వెనకాల రోడ్ తెలుసు గొల్లికి అమ్మా ఆయన కాపోనని నేను గుంజిగోడికి ఆ కింద బోరు తీయించచ్చు కదా కొంత తీయించేద్దాం రామచంద్ర ఏరియా తీసుకెళ్ళినమ్మ గొల్లిగండి తీసుకెళ్తే తీసుకెళ్ళి గుంజుడు సీపు తాగేస్తున్నామ్మ గొల్లిగండి సీపు తాగేసి మొత్తెక్కగా మొత్తెక్కలదా డాక్టర్ నర్సులు అన్నారు నర్సులు కత్తులు తీసుకురామన్నారు ఈయన గుంజుగోడు కత్తింటి భయమా కత్తికి భయమని పైన వచ్చిన మా బయట నుంచి గొలిగాడు అంగా తోడుకుంటారు మా మాయ గారు ఎవరా తెలుసుకో మా మాయ తోడుకుంటాడు వెళ్ళు మాకేం లేవయ్యి అవునరా ఇది ఎలా వచ్చింది కింద అవి ఏం చెప్పమంటారండి ఫ్రెండ్స్ ఉన్నారా నీ ఫ్రెండ్స్ ఏంటి కందులు పొలం కుర్రలేదు ఫ్రెండ్స్ ఉన్నారు నీ ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ కూడా మన కాలువ ఉంది కదా కాలువ ఉంది అక్కడ పెద్ద కాలువ ఉంది కాలువ కాడికి వెళ్ళి ఫ్రెండ్స్ ఆ పక్క ఈ పక్క దూకుతా ఉన్నారు మా ఫ్రెండ్స్ దూకాలి నేను దూకలానని
ఏంటని నేను ఒక దూకుతాను ఇంకో దూకితే ఏమైంది దూకుతే రాడ్ కూడా వేసింది కింద దూకాన్ని దిగిపోయిందా ఏయ్, కొంచెం బాగుండరా రాసవాళ్ళు తీసుకెళ్తాం మీ ఆవిడ్ని అమ్మ ఒకసారి మా రాసవాళ్ళకి రావాలి తల్లి వస్తావేదమ్మా ఏకమ్మా సెలే లంగా కట్టుకొచ్చి లంగా ये लगेगा नहीं तो लगेगा पड़ेगा ఎరకలా చూడు అందుకే నేను చేసుకున్నాను సినిమా సాంగ్ లేకపోతే ఇక్కడ కానీ ఆ లంగాలోకి ఎందుకు దూరరా అయ్యి బాబా లంగా అంటారా మీరు అంటే ఆయన అందరికీ ప్యాంట్ వేసుకున్నాడు అవునవును అందరికీ షార్ట్ వేసుకున్నాడు ఇది బుద్ధి లేకుండా లంగా వేసి వచ్చావు నీ డౌటా లంగా అంటేనండి మన గంగాధర గారు ఉన్నారు కదండి అవునవును ఆయన అన్నాడు ఏమన్నాడు సీను సీను సీన్ ఏంట్రా సీనా అయ్యా అయ్యమ్మో సీను సిద్ధప్ప నాయుడు సీను సీను ఈ వేల రోజులు మా ఇంటి దగ్గర దుర్గమ్మ గారు చెప్పించుకున్నాం ట్రూప్ అంతా రావాలా అని ఫోన్ చేశాను గవర్నమెంట్ ఫోన్ చేశారు ఆయన మన గంగాధర గారు ఫోన్ చేశారండి లోపల బ్యాగీ ప్యాంట్ మా మిస్
జాకెట్ ప్యాంట్లు లంగాలు ఆ. హలో హలో ఆ, మేము మిస్సెస్ రంగాలు అవునవును పాతులు ఎండ పెట్టామండి స్వరాజ్యం మారిపోయింది ఏది దాని మీద ఆరబెట్టాం కదా దాని మీద వేస్తారు. గంగాధర గారు ఫోన్ చేశారు కదా ఆ. ఆయన ఫోన్ చేశారని ఆ. పట్టు వేసుకుందామని హాయిగా బాతులు కడికి వెళ్ళాను బాతులు కడికి వెళ్ళావు. వెళ్ళేటప్పటికి టక్మని కరెంట్ పోయిందండి ఓహో. కరెంట్ పోతుందోనే అది నా బ్యాగ్ పెట్టుకుని అతను జీన్స్ అనుకుని కప్పు దురేను లంగా నా కొడక రాజా తెలుసుకో తెలుసుకో శంకర్ దా ఎంబీపీ ఏపీ చేసిన మీ ఎంపీ దాదాగిరి నాశనం అయిపోను వెళ్ళరా. రాష్ట్రానికి వచ్చేసాం ఒరేయ్, కొంత దూరంగా ఇంక ఈవిడే మా రాణి గారు అమ్మాయి దగ్గర సారి ఈవిడేనమ్మ మా రాణి గారు అంటేని ఆ. యా? ఒరేయ్, ఏదో చూపించింది ఇద్దరు మొహమా అమ్మాయి సైడ్ గుండు సూర్య మా రాష్ట్రాల్లోకి మగవారంటే ఎవరు లేరు కాబట్టి 2 సైడ్లు పెట్టరా అబ్బాయి 2 సైడ్లు పెట్టరా. టైం ఎంత అయింది తెలుసా 3 ఆగాని మూతినేత్రం మెట్లు బాగుంది మెట్లు ఏమన్నా చెప్పరా మీ మెట్లు అండి ఇక సలార్పం టీ లాగా ఉన్నాయండి మా మెట్లే సలార్పం టీ లాగా ఉన్నాయా నీ దగ్గర మెట్లు ఉన్నాయట్రా 3 మెట్లు ఉన్నాయి ఏ మెట్లు రా ఫస్ట్ పెట్టి ఏంటి కోడి పెట్టి కోడి పెట్టా కోడి పెట్టి ఇంకేముందా 2 పెట్టి ఏం పెట్టి హర్షు బంగారే ఏ బంగారా చైనా పెట్టి లాస్ట్ పెట్టి కోడి పెట్టి సైడ్ పెట్టి పక్కనెట్టి ఓసారి డీజేరా డీజే 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 గున్నా గున్నా మామిడి
దాసుకోరా నాయనా దాసుకో యారా యారా అమృతం సోడిగా దాసుకోరా నాయనా ఒరే సోడిగా యా ఏమైంది అయిపోయిందిరా ఏమైందిరా ఏం పోయింది ఏయ్, ఏం పోయిందిరా బాబు ఏం పోయిందంటే ఏది? రోటర్ పోయింది ఏయ్, మినరల్ వాటరా పుచ్చకాయవా ఒరే వాటర్ మినరల్ మా ఓడుకో ముక్కంటేట్రా ఓడుకో ముక్కంటేట్టు దానికి ముక్క కావాలా ఆ. ఒరే నీ ముక్కలు 30 రూపాయలు తెచ్చుకొని ముక్కిస్తాను ఏయ్, ఒరే నీకు ఎవరా అడగరా దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నీరసం ఇంకా నీరసం అయిపోతావు నువ్వు ముక్కండి వద్దురా బాబాయ్ ఒరే మీకు ఎవరికి ముక్క చేరిపో ఆ. మరి కాయ పట్టిపోంది ఒరే కాయ పడవ తాగండి రోయ్ పీకేస్తే కట్టాడండి పోతుంది మళ్ళీ ఎర్ర ఉత్తర ముఖమా. బాబు కరెంట్ కరెంట్ అరే కరెండియా ఉలే దాన్ని నీదే నీదిగా నాది నీకేముండరు కొలికి నాదేంటా చెయ్యరు నీది ఏమవుతున్నా కొలికి ఒరే సోడిగా సైలెంట్ రా సరే అమ్మాయి చూసాడు చూడా చూడని ఒరే సోడిగా సైలెంట్ రా సైలెంట్ రా సైలు ఆ ఆ ఆ చంపేండ్రు దాన్ని చంపేండ్రు బాబు చచ్చిపోయింది నాది బాబు చచ్చిపోయింది యారా నీ పాప చచ్చిపోతుంది కదా అరే బాబు ఇది బాబు ఎరా పాము చచ్చిపోతే అంత బాధపడిపోతున్నా నాది బాబు చచ్చిపోయింది నాది కొట్టదు ఇంకా ఏం కొట్టదు బుస కొట్టదా ఒరే ఆ, దాంతో నువ్వు ఏం చేసి కొడుకురా ఇంట్లో బాబోయ్ ఆ. ఊరంతా మాది కిలా రారా ఆ. ఒరే